హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ట్యాగ్ తెలుగు. నేను మీ సంజయ్. సో ఇవాళ మనతో పాటు ఎవరున్నారో తెలుసా? మీ అందరికి బాగా తెలిసిన పర్సన్ అనమాట. దేవి మూవీలో మనకి మంచి ఒక క్యారెక్టర్ లైక్ హీరో అనమాట. అలాగే తర్వాత నువ్వు నాకు నచ్చావు, మనసంతా నువ్వే, ఇలా చాలా మనం 2000 అట్లా వెళ్ళిపోయాం అనుకోండి. ఈ మూవీస్ చూస్తే మనకి పర్టికులర్గా ఒక పర్సన్ గుర్తొస్తారు. సో సిజు గారు అయితే మనతో పాటు ఉన్నారు. ఆయన అడిగి ఆయన జర్నీ ఎలా స్టార్ట్ అయింది, అసలు ఆయన గురించి తెలుసుకుందాం. హలో సార్, ఎలా ఉన్నారు? హాయ్, ఐమ్ గుడ్. సో మిమ్మల్ని మేము ఎప్పుడు సార్ దేవి ఆ టైంలో నుంచి చూస్తున్నాం మిమ్మల్ని. సో మీ క్యారెక్టర్స్ కానీ అవి కానీ మీరు ఎంచుకునే విధానం కానీ అది కానీ చాలా బాగుంటుంది. సో మీరు అసలు ఇండస్ట్రీ సైడ్ మీ జర్నీ ఎలా స్టార్ట్ అయింది? నాది యాక్చువల్లీ ఫస్ట్ మూవీ వచ్చి మహాప్రభు తమిళ మూవీ. ఓకే. దాంట్లో శరత్ కుమార్ హీరోగా చేశారు, నేను విలన్గా చేశాను. ఓకే. దాంట్లో నా పర్ఫార్మెన్స్ చూసి నన్ను ఎంఎస్ రాజు గారు పిలిచారు దేవి కోసం. ఓకే. సో దేవి నుంచి యాక్చువల్లీ హీరోగా ఫస్ట్ పిక్చర్ దేవి. సేమ్ టైం మలయాళంలో కూడా నాకు ఒక ఆఫర్ వచ్చింది. ఒకే రోజు 2 పూజ జరిగింది. 8:30 కోదండవన స్టూడియోలో దేవి పూజ, 9:30 AVMలో ఇష్టమన్నూరు రోటర్ను మలయాళం ఫిలిం. రెండు ఒకేసారి స్టార్ట్ అయింది. సూపర్. సో అలా మీ జర్నీ అనేది ఇటు సైడ్ స్టార్ట్ అయింది. సో ఐ మీన్ మీరు అంటే మీ బ్యాక్గ్రౌండ్ అసలు మీరు ఫస్ట్ యాక్టర్ అవుదాం అనుకునే వచ్చారు? అలా ఏం లేదు. నేను మెకానికల్ డిప్లొమా ఇంజనీరింగ్ ఫినిష్ చేసి దుబాయ్ వెళ్ళాలనే ఫీలింగ్ ఉన్నప్పుడు నాకు ఒక అవకాశం వచ్చింది నడుచుకోవడానికి. అది సిద్దిక్ లాల్ ఒక పెద్ద డైరెక్టర్ ఉంది మలయాళంలో. వాళ్ళు ఒక పిక్చర్లో నేను హీరోగా వాళ్ళు పిలిచారు. నేను ఒక పెళ్లి ఆల్బమ్ చూసి, నా ఫ్రెండ్ పెళ్లి ఆల్బమ్ చూసి దానికోసం పిలిచారు. పిలిచి స్క్రీన్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఒక 2 వీక్స్ తర్వాత వాళ్ళు చెప్పారు నాకు. ఏదో ఏ విషయాలు అది పోయిందో నాకు తెలియదు, బట్ వాళ్ళు వినీత్తో చేశారు. సో నాకు కొంచెం ఫీల్ అయింది, ఏంట్రా నన్ను పిలిచి ఇలాంటి ఒక రోల్ రాలేదని. స్ట్రైట్ మద్రాస్కి వెళ్ళి తర్వాత ఒక 1.5 years ఫిల్మ్ కోసమే తిరిగారు. దాని తర్వాత నాకు ఒక మలయాళం పిక్చర్ వచ్చింది. సో అది వచ్చి దాంట్లో నాకు హైట్ ఎక్కువ అని చెప్పి నేను పంపించేశాను. హైట్ ఆ క్యారెక్టర్ లాగా ఉంది యాక్చువల్లీ. ఎందుకంటే ఒక ఫ్యామిలీలో నేను, కళ్యాణ్ కుమార్, ఆనందరాజ్, సావిత్రి, వాళ్ళందరూ కొంచెం పొట్టిగా ఉంది. 5'2" అలా ఉంది. నేను మట్టు అలా హైట్గా ఉన్నప్పుడు ఆ ఫ్యామిలీ మ్యాచ్ అవ్వలేదని చెప్పి ఆ రోల్ కూడా పోయింది నాకు. బట్ దాంట్లో నేను విలన్ ఫ్రెండ్గా ఒక జూనియర్ ఆర్టిస్ట్ లాగా ఒక క్యారెక్టర్ నేను చేశాను. డైలాగ్స్ ఏమీ లేదు, అలాంటి ఒక క్యారెక్టర్ దాంట్లో చేస్తాను. బట్ అక్కడి నుంచి నాకు ఈ మహాప్రభుకి అవకాశం వచ్చింది. సో అలా స్టార్ట్ అయింది నా కెరీర్. సూపర్ సార్. మీరు కూడా చాలా అంటే మీ కెరీర్ స్టార్టింగ్ లో కానీ చాలా స్ట్రగుల్స్ పడ్డానని విన్నాను. సో అంటే ఐ మీన్ కనీసం వెళ్ళడానికి కూడా మనీ లేని పరిస్థితులు కూడా ఉన్నాయి. ఆ టైంలో మనం స్ట్రగుల్. ఐఎమ్ ఫ్రమ్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. నాకు అలాంటి ఏం లేదు. అప్పుడు మనం 1 year 1.5 years మద్రాసులో స్ట్రగుల్ అంటే కూడా మనకు చాలా కష్టం యాక్చువల్లీ. ఆ టైంలో లాస్ట్ నేను ఓకే వదిలేస్తా, ఇది నాకు కాదు, ఈ ఇండస్ట్రీ నాకు కాదు అలా ఫీల్ అయింది. ఎందుకంటే బతకడానికి కూడా డబ్బు లేదు ఆ టైంలో. రెంట్ ఇవ్వడానికి డబ్బు లేదు, ఫుడ్కి డబ్బు లేదు. ఒక్క టైంలో ఒక 1 time బ్రెడ్ అరటిపండు అలా తిని అలాగా స్టార్ట్ చేశారు కెరీర్. సో చేతులు ఉన్న డబ్బు కూడా ఫినిష్ అయింది. మళ్ళీ అక్కడ నిలబడడం కష్టం. అందుకే నేను వదిలేసి వెళ్ళిపోతాను, మళ్ళీ ఇంకా వేరే ఏదైనా పని చూస్తా అని చెప్పి అలా ఉన్నప్పుడు ఈ అవకాశం వచ్చింది నాకు. సో అక్కడి నుంచి మళ్ళీ పికప్ అయ్యి ఒక్కొక్క రోల్ వచ్చి అలా స్టార్ట్ అయింది. కానీ అంటే మీరు స్టార్టింగ్ లో తెలుగులో 1996 లో మీరు దేవి మూవీతో వచ్చారు ఇండస్ట్రీలో, తెలుగు ఇండస్ట్రీలో. సో మీరు అప్పుడు స్టార్టింగ్ రావడం హీరోగా వచ్చారు. ఆ తర్వాత మళ్ళీ ఎందుకని ఆ స్ట్రగుల్, అంటే హీరోగా రాకుండా మళ్ళీ చిన్న చిన్న క్యారెక్టర్స్ అట్లా? అది ఎలా అంటే నాకు దేవి ఫినిష్ అవడానికి ఆల్మోస్ట్ 3 years పడింది. ఎందుకంటే అంత గ్రాఫిక్స్ చాలా కష్టపడి చేసిన పిక్చర్. బట్ ఆ టైంలో సోషల్ మీడియా ఎంత అడ్వాన్స్ కల్లా లేదు. యాక్చువల్లీ నేను కేరళలో ఉన్నాను. నాకు దేవి పిక్చర్ ఇక్కడ హిట్ అయిన విషయం కూడా నాకు తెలియదు అసలు. ఒక 150-200 days తర్వాత రఘువర్ధన్ ఒక డైరెక్టర్ నేనే కావాలి ఒక పిక్చర్ చెప్పి వాళ్ళు తిరిగి అలా తీసుకొచ్చారు మళ్ళీ నన్ను. అప్పుడే నాకు తెలిసింది దేవి పిక్చర్ హిట్ అయిన విషయం. సో అక్కడి నుంచి వాళ్ళ పిక్చర్లు కూడా నేను హీరో. పసుపు మనకి చిన్న పిక్చర్ యాక్చువల్లీ అది. దాని తర్వాత మనసందను వచ్చింది. దెన్ నువ్వు నాకు నచ్చావు, సింహరాశి, అమ్మాయి కోసం అని. ఓకే, నేను ఆ టైంలో సెలెక్ట్ చేయడానికి కానీ నాకు సపోర్ట్ చేయడానికి కూడా ఎవరు లేదు. ఇండస్ట్రీ ఎవరిని కూడా నాకు తెలియదు. ఏదో వచ్చిందో అది చేశారు నేను, అంతే తప్ప నాకు ఇది సెలెక్ట్ చేయాలి వీళ్ళతో
ఇట్స్ టోటలీ ఏలియన్ ఇండస్ట్రీ ఫర్ మీ. లైక్ ఇక్కడ ఎవరు పెద్ద డైరెక్టర్, ఓన్లీ కోటరామేశ్వర గారు తెలుసు నాకు, దాసనారాయణరావు గారు తెలుసు, అలాంటి కొన్ని డైరెక్టర్స్ తెలుసు నాకు. తెలుసు అంటే మనకు అక్కడ మన ఈ బుక్లు చదవడం, పెద్ద పెద్ద హిట్ పిక్చర్ వచ్చినప్పుడు అక్కడ బుక్స్ రాస్తున్నారు కదా, ఫిలిం మ్యాగజైన్స్, అది చదివి ఆ పేరు వింటాను తప్ప వాళ్ళు ఎవరో ఎలా ఉన్నారో నాకు తెలీదు. అది దాని తర్వాత ఇక్కడ వచ్చి హైదరాబాద్ వచ్చి ఫిలిం కోసం తిరగడం కూడా నాకు ఆ టైంలో అంత డబ్బు లేదు, అంత బ్యాకప్ లేదు, హెల్ప్ చేయడానికి ఎవరిని తెలియదు నాకు. అలా పరిస్థితులు నాకు అదే నా కెరియర్లో కొంచెం ఇబ్బంది పడింది మళ్ళీ రావడానికి. ఇప్పుడు కూడా పిఆర్ వర్క్ నాది చాలా వీక్గా ఉంది. సో అది ఇప్పుడు కూడా నాకు కొంతమంది తెలుస్తుంది ఇండస్ట్రీలో, అదే నాకు ప్రాబ్లం. సో అంటే మీరు అప్పుడు చూసిన ఇండస్ట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీకి ఏమన్నా చేంజ్ కనపడిందా మీకు? చాలా తేడా ఉంది యాక్చువల్లీ. మనం ఫిలిం నుంచి డిజిటల్ వచ్చిన తర్వాత కూడా మొత్తం పర్ఫార్మెన్స్ కానీ యాటిట్యూడ్ కూడా మారిపోయింది. అదే నాకు తెలియదు. టువర్డ్స్ ఫిలిం మేకింగ్లో ఉన్న ఒక రీతి కూడా మొత్తం మారిపోయింది డిజిటల్ వచ్చిన తర్వాత. సో ఆ డిఫరెన్స్ ఖచ్చితంగా ఉంది. మనకు ఆ టైంలో ఫిలిం అంటే కొంచెం ఏదో మనకు తెలియకుండానే ఒక రెస్పెక్ట్ కెమెరా మీద వస్తుంది. ఆ కెమెరాలో ఒక 40-400 feet ఫిలిం తిప్పినప్పుడు ఆ సౌండ్ వింటేనే మనకు భయం వచ్చేస్తుంది లోపల. ఎందుకంటే ఖర్చు అది ఒక ఫీట్కి ఇంత ఖర్చు పడుతుంది. 400 feet క్యాన్ ఆ టైంలో ఐ థింక్ 8,000 rupees అది వస్తుంది. సో అది వేస్ట్ అవ్వకుండా, దట్ ఈస్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్. సో దాంట్లో ఒక సెకండ్ టేక్, థర్డ్ టేక్ అంటే నేనే కాదు అక్కడ ఉన్న మొత్తం యూనిట్ నా మీద పడుతుంది అప్పుడు ఫోకస్. ఈయన ఫిలిం తింటున్నారా, ఫిలిం వేస్ట్ చేస్తున్నారా, చూసుకో. సో ఆ భయం మనకు లోపల ఆటోమేటిక్గా క్రియేట్ అవుతుంది. సో కానీ ఇప్పుడు అదే లేదు కదా. డిజిటల్ వచ్చిన తర్వాత మనకి ఎన్ని షార్ట్స్ అయినా కూడా ఏం పర్లేదు, నోబడీ కేర్స్ యాక్చువల్లీ. ఇప్పుడు ఆ ఒక్క పోర్షన్ గురించి ఎవరు కెమెరా గురించి ఎవరు కేర్ చేయలేదు ఇప్పుడు అసలు కదా. ఓన్లీ పర్ఫార్మెన్స్. ఆ చేంజ్ ఉంది యాక్చువల్లీ, బాగా చేంజెస్ ఉంది. ఓకే, అంటే ఫస్ట్ లో మనం ఇండస్ట్రీకి అప్పట్లో రావాలంటే ఫొటోస్ పట్టుకొని ప్రొడక్షన్ హౌసెస్ చుట్టూ తిరిగి చాలా ఉండేది. బట్ ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది అంటున్నారు. ఇప్పుడు ఈమెయిల్స్ ఉన్నాయి, మనకు మాట్లాడితే ఓన్లీ వాళ్ళకు స్క్రీన్ టెస్ట్ ఉంది మట్టు అక్కడికి వెళ్ళి స్క్రీన్ టెస్ట్ ఇచ్చేసి, అది కూడా ఇప్పుడు ఒక వీడియో బట్టి వాళ్ళు ఒక షో రీల్ లాగా చేసి అది ఇచ్చేస్తున్నారు. ఆ టైంలో ఏం లేదు, మనం ఓన్లీ ఫోటో తీసుకుని ఒక మంచి ఫోటోగ్రాఫర్ దగ్గరికి వెళ్ళి మంచి ఫోటో దొరుకుతుంది. అది కూడా డిజిటల్ కాదు, ఫిలిం ఫోటోసే కదా, అది కొంచెం అటు. ఇప్పుడు మనం ఎలాగైనా కూడా మ్యానిపులేట్ చేయొచ్చు. ఆ టైంలో ఏం మ్యానిపులేషన్ లేకుండా ఒక ఫోటో తీసి ఆ ఫోటో ప్రింట్ వేసుకొని అది ఒక్కొక్క ప్రొడక్షన్ హౌస్కి వెళ్ళి అది వాళ్ళకి ఇచ్చేసి అడ్రస్ వేసి, ఫోన్ కూడా లేదు, ఓన్లీ ల్యాండ్ లైన్ నెంబర్స్ ఉంది, డిజిటల్ నెంబర్స్ లేదు. సో మీరు అట్లా ఎన్ని తిరిగారు మీరు అట్లా? ఐ మీన్ అలా చెన్నైని చాలా ఆల్మోస్ట్ ఆల్ చెన్నై బేస్డ్. ఆ టైంలో ఫస్ట్ చెన్నై బేస్డ్ యాక్చువల్. ఓకే. సో తమిళ్ మలయాళం డైరెక్టర్స్ మనకు తెలుసు, కొంచెం తమిళ్ పిక్చర్స్ వస్తుంది కాబట్టి నాకు తమిళ్ డైరెక్టర్స్ తెలుసు. ఓకే, మణిరత్న గారు, బాలేంద్ర గారు, అలాంటి పెద్ద పెద్ద డైరెక్టర్స్ అన్ని తెలుసు. సో వాళ్ళు ఇంటికి వెళ్తే కూడా వాళ్ళు యాక్చువల్లీ దే వోంట్ అలౌ us. వాళ్ళు తప్పు కాదు, అది చాలా మంది వస్తుంది. ఎంతమంది వస్తున్నా ఒక 1 year ఒక 1000-2000 పైన నడుచుకోవడానికి చెన్నైలో వచ్చి ల్యాండ్ అవుతుంది. సో దాంట్లో ఒకటి నేను, వాళ్ళు మన గేట్ కీపర్ దగ్గరకి వెళ్తే వాళ్ళు ఆపేస్తున్నాము, లేదు వెళ్ళిపోసారి లేదని చెప్పి వెళ్ళిపోతున్నాము. సో ఆ తిరగడం కొంచెం కష్టంగా ఫీల్ అయింది. బట్ మనం అక్కడ వెళ్ళి వాచ్మ్యాన్తో కొంచెంసేపు మాట్లాడి, సార్ ఒకసారి వాళ్ళ దగ్గర మనకు ఏదో అదృష్టం ఉందే, వాళ్ళు ఓకే సార్ వస్తున్నప్పుడు చెప్తా అని చెప్పి వాళ్ళతో ఫస్ట్ కంపెనీ అవ్వాలి మనం. వాళ్ళతో ఒక ఫ్రెండ్షిప్ తీసుకున్న తర్వాతే మనకి లోపలికి ఎంట్రీ వస్తుంది. సో ఆ కష్టం ఉంది ఆ టైంలో కూడా. సో అంటే మీరు ఇండస్ట్రీలోకి రావడానికి స్ట్రగ్లింగ్, మీరు ఏ రేంజ్ అంటే చాలా మంది చాలా స్ట్రగుల్ పడి ఉంటారు. మీరు ఎటువంటి స్ట్రగుల్ పడ్డారు మీరు? అంటే ఇట్లా ఐ మీన్ ప్రొడక్షన్ హౌసెస్ కి తిరిగాను అన్నారు మీరు ఇప్పుడు చెప్పారు. అవును, అదే నేను చెప్పాను కదా. ఇప్పుడు అదే మనం ఇప్పుడు ఫస్ట్ నాకు చాలా స్ట్రగుల్ వచ్చింది. స్ట్రగుల్ అంటే ఎంట్రీ రావట్లేదు. ఫస్ట్ ఒక్క డైరెక్టర్ దగ్గర కూడా మనకు పెద్ద డైరెక్టర్స్ అయినా కూడా వాళ్ళు ఇంటికి వెళ్ళడం, వాళ్ళ ఆఫీస్కి కొంచెం ఎంట్రీ వస్తుంది తప్ప మనకు ఇంటికి ఎంట్రీ రాదు. ఓకే, వాళ్ళు ఇవ్వరు అసలు.
ఆఫీస్ మనం అక్కడ వెయిట్ చేసి ఒక 1 hour 2 hour వచ్చేసి వాళ్ళ ఇష్టం టైం వాళ్ళ టైంకి వస్తుంది. సో మనకు అదృష్టం బాగుందంటే వాళ్ళు మన టైంకి వచ్చేస్తున్నా ఆ టైంలో ఎంటర్ వేసి అది కూడా వాళ్ళకి అంత పెద్ద ఇంట్రెస్ట్ ఏమి ఉండదు. మన మీద పెద్ద హీరో వాళ్ళు స్ట్రైట్ గా పెద్ద హీరో మీదే పోతుంది కదా వాళ్ళతో. సో మనం కొత్త ఆర్టిస్ట్ ఓకే చూడడానికి బాగుంది, వాళ్ళకి ఏదైనా నా ఫిగర్ కరెక్ట్ అయిన క్యారెక్టర్ ఉందే మట్టు మనకు కొంచెం వాల్యూ ఇస్తున్నప్పుడు. సో అలా నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ మహాప్రభు. దే వర్ సర్చింగ్ ఫర్ నాలాంటి ఒక క్యారెక్టర్ కోసం వెయిట్ చేశారు వాళ్ళు. సో అప్పుడు నేను ఈ మిస్సింగ్ తర్వాత నేను అక్కడ మహాప్రభు ఆఫీస్కి వెళ్తే జీకే రెడ్డి గారు దానికి ప్రొడ్యూసర్ విశాల్ ఫాదర్. సో వెంకటేష్ డైరెక్టర్ వాళ్ళు మిచ్చం అన్ని క్యారెక్టర్ రోల్స్ ఫిక్స్ అయిపోయారు. ఈ ఒక్క క్యారెక్టర్ కోసం వెతుకుతున్నాను. సో నేను వెళ్ళగానే వాళ్ళు నన్ను చూసి నాకు ఒకసారి డైలాగ్ చెప్పారు. డైలాగ్ ఇచ్చారు నాకు తమిళ తెలియదు సార్. పర్లేదు నేను ఇస్తాను, నేను ఆడియో క్యాసెట్ లో నాకు రికార్డ్ చేసి ఇచ్చేసారు మోడ్యులేషన్. సో నువ్వు నెక్స్ట్ డే వచ్చి, కానీ ఎందుకంటే వాళ్ళకి నాలాంటి ఫిగర్ కావాలి. ఓన్లీ దే హ్యావ్ టు చెక్ దట్ నా పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అది మొత్తం చూడాలి. సో నాకు క్యాసెట్ ఇచ్చేసి పంపించారు. నేను ఆ రోజు వెళ్ళి మొత్తం చదివి కరెక్ట్ మోడ్యులేషన్ పట్టుకొని వాళ్ళు చెప్పినట్టే బై హార్ట్ చేశారు. నెక్స్ట్ డే వచ్చి చెప్పేశాను. సో అది విని ఇంకొకసారి చెప్పాను. ఇంకొకసారి చెప్తాను, ఓకే బయట కూర్చో చెప్తానని చెప్పి నాకు తర్వాత ప్రొడక్షన్ మేనేజర్ వచ్చి నువ్వు సెలెక్ట్ అయింది, షూటింగ్ ఇక్కడ ఉంది పాలకాడ్ షూటింగ్ ఫస్ట్. సో ఏప్రిల్ మంత్ ఏదో అనుకున్నా, ఏప్రిల్ మంత్లో నువ్వు అక్కడ ఉండాలి సరే సార్ అని చెప్పి అక్కడి నుంచి స్టార్ట్ అయింది. అసలు చాలా స్ట్రగుల్ అయ్యారు సార్ అప్పట్లో మీరైతే. లైక్ అంటే మీరు ఫస్ట్ మీ లైఫ్లో మీరు ఇచ్చిన ఆడిషన్ ఏది సార్? ఆడిషన్ యాక్చువల్లీ నేను చాలా పిక్చర్ చేసిన తర్వాత ఆడిషన్ ఇచ్చింది. ఫస్ట్ ఒకసారి నేను ఆడిషన్ ఇచ్చాను నేను, అది నాకు రాలేదు. ఒక హిందీ ఇప్పుడే రీసెంట్లీ ఒక హిందీ వెబ్ సిరీస్ కోసం ఇదే వెంకటేష్ గారిది ఒక హిందీ రాణా నాయుడు సెకండ్ పార్ట్ కోసం అక్కడి నుంచి ఒక ప్రొడక్షన్ హౌస్ పిలిచారు. బట్ ఐ డోంట్ గెట్ దట్. సో అంటే మీరు డైలాగ్స్ ఇవన్నీ మీరు డైలాగ్ డెలివరీ కూడా చాలా బాగుంటుంది మీది, మీరు చెప్పేది స్లాంగ్ కానీ అది కానీ. సో మీరు ఇన్ని స్లాంగ్స్ అవన్నీ ఎట్లా నేర్చుకున్నారు? అంటే మాడ్యులేషన్స్ అవి డైలాగ్ టు డైలాగ్? అది నాకు తెలియదండి. యాక్చువల్లీ నాకు తెలుగు నేర్చుకోవడం నా ఇష్టం. ఎందుకంటే మనం యాక్ట్ చేయాలంటే అది ఫస్ట్ పిక్చర్ నుంచి నాకు చాలా ట్రై చేశాను నేను దానికోసం. ఎందుకంటే ఫస్ట్ పిక్చర్ లో మొత్తం బై హార్ట్. దిస్ ఇస్ టోటలీ ఏలియన్ లాంగ్వేజ్. నాకు తెలుగు అంటే ఏలియన్ లాంగ్వేజ్, నాకు ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు. అలా ఉన్నప్పుడు నేను బై హార్ట్ చేసి డైలాగ్ చెప్పినప్పుడు మధ్యలో ఒక్క వర్డ్ పోయినా కూడా నాకు తెలియదు అసలు. సో అర్థం మారిపోతుంది. సో పక్కన ఉన్న వాడనే నవ్వుతున్నారు, నాకు అది కొంచెం ఇన్సల్ట్ గా ఫీల్ అయింది. యాక్చువల్లీ నాకు తెలియదు, బట్ వాళ్ళకి ఏం అర్థం అవుతుందో నేను కరెక్ట్ గా మాట్లాడుతున్నా, ఇది నేను అలాగే మాట్లాడాను అనుకున్న వాళ్ళు. సో నాకు అది కొంచెం ఇబ్బందిగా ఫీల్ అయింది. అంటే ఇది కరెక్ట్ కాదే, నేను కొంచెం అర్థం నేర్చుకొని ఇలా చేయాలనిపించింది నాకు. దాని తర్వాత నేను తెలుగు వాడితో తెలుగులోనే మాట్లాడడానికి ట్రై చేశారు. ఇంకా నేను ఇప్పుడు ఇంగ్లీష్ కానీ వేరేదైనా లాంగ్వేజ్లో నేను కమ్యూనికేట్ చేయొచ్చు, అలాగే అవసరం ఉన్నప్పుడు కూడా నేను తెలుగులోనే మాట్లాడారు. తప్పంటే తప్పు, నాకు ప్రాబ్లం లేదు. వాళ్ళకి నేను తెలుగు నేర్చుకోవాలి, అదే నా ముఖ్యంగా కోరిక వచ్చింది. సో ఐ స్టార్టెడ్ టాకింగ్ ఇన్ తెలుగు. అలా వెళ్ళిపోయి ఈ రఘువర్ధన్ సెకండ్ పిక్చర్ డైరెక్టర్ వచ్చి ఆయనకి తెలుగు తప్ప వేరే ఏం లాంగ్వేజ్ రాదు. ఆయన నా దగ్గరకు వచ్చి తెలుగులోనే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. మొత్తం బాడీ లాంగ్వేజ్ ఎక్కువ అతనికి. ఇక్కడ కొడైరెక్టర్గా ఉంది, అది బాడీ లాంగ్వేజ్ ఎక్కువ. సో నేను అనుకుని ఇదంటే ఈయనకి నాకు తెలుగు తెలుసు అనుకొని ఈయన మాట్లాడుతున్నారా లేదు ఆయన వేరేదైనా విషయం ఉంది, నాకు అర్థం కావట్లేదు. తర్వాత నేను చెప్పాను నాకు తెలుగు తెలియదురా సార్, నేను చెప్పిన విషయం మీకు తెలుస్తుంది కదా, తెలుస్తుంది, అర్థమవుతుంది కదా, అర్థమవుతుంది, అంతే సార్ నేర్చుకోండి. ఈయన అది కంటిన్యూ చేసి ఒక 30 days లోపల నాకు తెలుగు ఆటోమేటిక్గా వచ్చేస్తుంది నాకు. అదే నేను అనుకున్నాక ప్రతి మనిషి లోపల అన్ని లాంగ్వేజ్లు ఉన్నాయండి. మనకు సైన్స్ చెప్తున్నారు కదా, ఒక సోల్ ఈ ప్రపంచమే ఉంది, ఒక ఆటమ్లీ ప్రపంచం మొత్తం ఉందని చెప్పినప్పుడు మీరు ఎప్పుడో అది రివీల్ అవుతుందో అప్పుడే మీరు బయటకు వస్తున్నారు. అలాగే తెలుగు ఒక్క రోజు నాకు తెలుగు వచ్చేసింది. ఎలా వస్తుందో నాకు తెలియదు అసలు, ఇప్పుడు కూడా నాకు తెలియట్లేదు. కొన్ని వర్డ్స్ నేను అలాగే ఉపయోగిస్తున్నాను, అది కరెక్ట్ నేను అనుకున్నాను నేను. ఎందుకంటే నేను చెప్పిన
కొంతమంది నాతో కూడా నువ్వు చాలా స్ట్రాంగ్ గా ఉన్న వేడని యూజ్ చేసి నా తెలియదు, అది స్ట్రాంగ్ నాకు తెలియదు అసలు అది స్ట్రాంగ్ అని విషయం. అలా అది అలా అలా వచ్చేసినాను. మధ్యలో తప్పు కూడా జరుగుతుంది నాకు తెలుసు, అంత ప్యూర్ తెలుగు కాదు నాది, బట్ ఐ కెన్ మేనేజ్. అర్థమవుతుంది నాకు, ఎవరు మాట్లాడినా కూడా నాకు కరెక్ట్. ఏ భాష ఇప్పుడు తెలంగాణ స్లాంగ్ అయినా కూడా, నెల్లూరు స్లాంగ్ అయినా కూడా, నాకు రాయలసీమ అయినా కూడా నాకు అర్థం అవుతుంది కరెక్ట్ గా. నైస్ సార్. అంటే నేను ఇప్పుడు మీరు మాట్లాడుతున్నా కూడా నాకు లైక్ ఒక తెలుగు పర్సన్ తోనే, నాకు ఒక తెలుగు వ్యక్తితోనే మాట్లాడుతున్నా నాకు ఆ ఫీలింగ్ వచ్చేది. చాలా మంది అలాగే చెప్తున్నారు కానీ అలా కాదు. నాకు ఇప్పుడు కూడా నేను కరెక్టా లేదా నాకు తెలియదు, నేను మాట్లాడేస్తున్నా అంతే. మీ మూవీస్ కన్నీ మీరే డబ్బింగ్ మొత్తం మీరే? బ్లఫ్ మాస్టర్ నుంచి నేనే డబ్ చేస్తున్నాను. బ్లఫ్ మాస్టర్ నుంచి నేనే స్టార్ట్ చేశాను. ఓకే సార్. సో మీరు అంటే ఇప్పుడు మనసంతా నువ్వే తీసుకుంటే, మనసంతా మూవీలో మీరు హీరోయిన్ గారికి బావ క్యారెక్టర్. సో ఉదయ్ కిరణ్, సో ఎట్లా అనిపించింది ఉదయ్ కిరణ్ తో యాక్ట్ చేయడం? కానీ ఉదయ్ కిరణ్ ఒక మంచి వాడు యాక్చువల్లీ. యాక్చువల్లీ నేను చెప్పాను కదా పసుపుకం ఫస్ట్ రెగ్యులర్ పిక్చర్, దాంట్లో ఒక చిన్న క్యారెక్టర్ కోసం వచ్చారు ఉదయ్ కిరణ్. అప్పటి నుంచే పరిచయం నాకు. దానిలో నాకు ఒక ఫీమేల్ వర్షన్ ఉంది దాంట్లో నాది. ఓకే. సో నేను మీస తీయడం కుదరని చెప్పి నాకు ఇంకొక వర్షన్ గా నా ప్రతిరూపంగా ఉదయ్ కిరణ్ చేశారు దాంట్లో. ఓకే. లేడీ గెటప్ వేసి. సో అటు నుంచి నాకు పరిచయం. వెరీ నైస్ గా యాక్చువల్లీ. చాలా ఇప్పుడు ప్రెసెంట్ అప్పట్లో లవ్ మూవీస్ అంటే మనకి ఉదయ్ కిరణ్ గారు. అవునవును. చిత్రం, నువ్వు నేను, తర్వాత మనసంతా నువ్వే, చాలా మూవీస్ ఉన్నాయి, చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఈజ్ వెరీ సాఫ్ట్ అండ్ మంచివాడు అతను. ఏమైందో నాకు అర్థం కావట్లేదు, ఎందుకు అలాంటి ఒక డిసిషన్ తీసుకున్నా నాకు అర్థం కావట్లేదు. బట్ నిజంగా తెలుగు ఇండస్ట్రీ అయితే ఉదయ్ కిరణ్ లాంటి మంచి యాక్టర్ అయితే నిజంగా మిస్ చేసుకుంది చెప్పాలంటే. అవును. సో తర్వాత నువ్వు నాకు నచ్చావు, లైక్ అసలు ఇప్పటికీ స్టిల్ సార్ మొన్న రిలీజ్ అయింది రీసెంట్. నువ్వు నాకు నచ్చావు సార్, రియలీ ఇట్స్ అ వండర్ఫుల్ స్క్రిప్ట్ యాక్చువల్లీ. త్రివిక్రమ్ గారు కదా స్క్రిప్ట్, భాస్కర్ గారు డైరెక్షన్. నా అదృష్టం అది, ఆ పిక్చర్లో అలాంటి ఒక రోల్ నాకు రావడం నాకు ఐ రియలీ ఎంజాయ్ దట్. ఆ ఫస్ట్ నాకు ఇప్పుడు కూడా గుర్తుంది, ఆ పిక్చర్కు నేను ఫస్ట్ నానా గ్రౌండ్లో పెద్ద సెట్ వేశారు. ఆ ఇల్లు సెట్ యాక్చువల్లీ. అప్పుడు వచ్చినప్పుడు నేను ఫస్ట్ టైం ఇంత పెద్ద సెట్ చూస్తున్నాను. ఒక పిక్చర్ కోసం ఇంత బ్యూటిఫుల్ గా ఒక సెట్ చేస్తున్నారు. నాకు చాలా ప్రౌడ్ ఫీల్ అయింది, ఎందుకంటే మలయాళం ఇండస్ట్రీ చాలా చిన్న ఇండస్ట్రీ కదా, అక్కడ ఇలాంటి ఒక పెద్ద సెట్ ఇప్పుడు కూడా వేయట్లేదు అనుకున్నాను. సో దట్ ఈస్ లైక్ ఇట్స్ అమేజింగ్. ఆ తర్వాత మీరు చాలా మూవీస్ లో సుప్రీం తీసుకుంటే, అండ్ సుప్రీం అని నా సెకండ్ ఎంట్రీ యాక్చువల్లీ. నేను చిరంజీవులు, నేను రవితేజ గారు, బ్రహ్మాజీ, శివాజీ నలుగురు హీరోగా చిరంజీవులు ఒక పిక్చర్ చేశారు. ఆ పిక్చర్ క్లైమాక్స్ ఫైట్ లో నాకు కొంచెం బ్యాక్ తప్పేసింది. నేను ఆల్మోస్ట్ 8 months దాకా బెడ్ మీద పడిపోయింది. ఆల్మోస్ట్ టోటల్ బెడ్ రిడన్ అయిపోయింది. దాని తర్వాత ఏం చేయాలో నాకు అర్థం కావట్లేదు. ఆ టైంలో నాకు మలయాళం నుంచి సీరియల్ ఒక ఆఫర్ వచ్చింది. సరే సీరియల్ అంతా పెద్ద ఎఫర్ట్ లేదు కదా, డాన్స్ ఫైట్ ఏం లేదు కదా, కాబట్టి నేను దానికి వెళ్ళిపోయాను. ఐ లాక్ ఫర్ నెక్స్ట్ 10 years అక్కడ లాక్ అయిపోయాను సీరియల్. ఎందుకంటే ఫినిష్ రాలేదు కదా, అక్కడ వెళ్తూనే ఉన్నాను, అది ఫినిష్ అయిన లోపల ఇంకొకటి వస్తుంది, అది కంటిన్యూ అవుతుంది. ఇది తర్వాత నేను ఇంకా వద్దు అలా అనుకో, సీరియల్ నాకు ఫ్రస్ట్రేషన్ వచ్చేసింది. ఎందుకంటే ఒకేలాగా ఉంది మ్యాటర్స్, మనకు చేయడానికి ఏమీ లేదు, మనకు ఏదైనా ఇట్స్ లైక్ ఏ జాబ్, ఆఫీస్ జాబ్ అలాగా అయిపోయింది. సో ఐ ఫీల్ ఫ్రస్ట్రేటెడ్, ఐ డోంట్ వాంట్ టు డూ దిస్ అని చెప్పి 3 months పడింది. నేను ఇంకా సీరియల్ వద్దు అని చెప్పి ఆల్రెడీ ఉన్న కమిట్మెంట్ ఫినిష్ అవడానికి 3 months అయింది. సో దాని తర్వాత సెకండ్ ఎంట్రీ సుప్రీం, శతమానం బౌదు అదన్నీ వచ్చింది. రియల్లీ వాళ్ళతో కూడా మీరు సాయిధరం తేజ్తో వర్కింగ్ అనేది కానీ ఎట్లా అనిపించింది మీకు అప్పుడు? నాకు కాంబినేషన్ లేదు దాంట్లో, పిల్లవాడికి ఫాదర్ కదా. యాక్చువల్లీ నేను ఓన్లీ 1 day చేశారు ఆ వర్క్, బట్ ఆ కథ ప్రకారం దాని త్రూఅవుట్ గా ఫీల్ అవుతుంది దాంట్లో. దట్ ఈస్ అనిల్ రావు. ఇప్పుడు నేను పిక్చర్ చూసిన తర్వాత నేను అనిల్కి అదే అడిగాను, ఏంటి మీరు ఒక్కరోజు తీసి మొత్తం పిక్చర్లో కథ చెప్పినట్టు. ఆ డైలాగ్ కూడా చాలా బాగుంటుంది సార్, చాలా పాపులర్ కూడా అయింది. అవునా? ఆ చిన్నపిల్లాడు తర్వాత మీరు చెప్పిన డైలాగ్ చిన్నపిల్లాడు చెప్తాడు కదా లాస్ట్ లో. అవునవును. నిజంగా అప్పట్లో అసలు మెయిన్ కాన్సెప్ట్ అంతా దాని మీద ఉంది, అదే చెప్పాను అసలు. మొత్తం త్రూఅవుట్ పిక్చర్ మీద నాకు అనిపిస్తున్నా, హ్యాపీగా ఫీల్ అయింది అది. నైస్ సార్, నైస్ సార్. తర్వాత శతమానం భవతి ఇస్ ద గ్రేట్
అది ఫ్యామిలీ ఎంటర్టైనర్ అసలు. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మట్టు కాదండి, దాంట్లో ఒక మెసేజ్ ఉంది, ఒక పెద్ద మెసేజ్ ఇస్తున్నాం. మనం ఇక్కడ ఉన్న ఇప్పుడు చూస్తే ఆల్మోస్ట్ 50% పీపుల్ బయటకు వెళ్ళాలి, మనకు ఒక మంచి లైఫ్ దొరకాలంటే మనం ఈ ఊరు దాటి వెళ్ళిపోవాలి, అలా ఎవ్రీబడి ఈస్ ట్రైయింగ్ టు మాక్సిమం ట్రై టు గో అబ్రాడ్. అబ్రాడ్ పోవడం తప్పు కాదండి, మనం యాక్చువల్లీ మన పేరెంట్స్ని వదిలేసి వెళ్ళిపోతున్నాం. అక్కడ వెళ్ళి అక్కడ మనం సెటిల్ అయిన తర్వాత మన పేరెంట్స్ గురించి ఆలోచించలేదు, అదే తప్పు. దాని మీద అలాంటి ఒక మెసేజ్ ఇచ్చి నిజంగా లాస్ట్ ప్రకాష్ రాజు గారు చెప్పిన ఒక డైలాగ్ ఉంది దాంట్లో, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళి తప్పడం కాదు, బట్ నెక్స్ట్ టైం మీరు ఎప్పుడు వస్తున్నారని చెప్తే ఆ మాట కోసం మనం 1 year వెయిట్ చేస్తున్నారని చెప్తున్నారు. దట్ ఈస్ పేరెంట్స్. నిజంగా సార్, దట్ ఈస్ పేరెంట్స్ వాల్యూ అంతని దానిలో చూపిస్తున్నారు. అది నాకు బాగా నచ్చింది. రియల్లీ ఆ మూవీ మేము చూసినంత సేపు కూడా అసలు ప్రతి ఒక్కరు ఏడుస్తారు నాకు తెలిసినంతలో. డెఫినెట్లీ ఖచ్చితంగా, ఎస్పెషలీ అబ్రాడ్ ఉన్నవాడు. ఇట్స్ లైక్ గర్వాపసి పిక్చర్ అది యాక్చువల్లీ. అండ్ అనుపమతో నాకు ఒక తెలిసింది ఏంటంటే, అనుపమ గారు సెట్స్ లో కూడా ఎక్కువ మొబైల్ యూజ్ చేస్తూ ఉంటారు అని చెప్పి తెలిసింది. ఏం లేదు ఆ పిక్చర్ లో. యాక్చువల్లీ మీకు బయట ఆ పిక్చర్ చూస్తే ఎంత ఫ్యామిలీ కనిపిస్తుందో ఆ సేమ్ ఫీల్ యాక్చువల్లీ లోపల కూడా మనకు ప్రకాష్ రాజు గారు నాన్నలాగా కనిపిస్తుంది. ఆ రిలేషన్షిప్ ఇప్పుడు నేను ఇప్పుడు చేసిన ఈ వెబ్ సిరీస్ నాన్న క్యారెక్టర్ ప్రకాష్ రాజు, అది గురించి ఇప్పుడు కూడా మాట్లాడుతున్నాం మనం. ఆల్మోస్ట్ 10 years అయింది. 10 years అయిపోయింది. ఇప్పుడు కూడా ఆ పిక్చర్ గురించి మాట్లాడాలంటే ఆ సెటిల్ జరిగిన ఒక ఫ్యామిలీ ఫీలింగ్. సో అంటే ఇట్లాంటి ఈ క్యారెక్టర్స్ అన్ని, ఈ మూవీస్ అన్ని మీరు ఇన్ని చేస్తున్నారు కదా సార్, మీకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఏది వీటన్నిటిలోకి? దేవి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది ఫస్ట్. నెక్స్ట్ శతమానం భవతి క్యారెక్టర్. నాకు శతమానం భవతి క్యారెక్టర్లో ఒక వాల్యూ ఉంది. ఆ లాంచ్ సీన్ కానీ, ఆ క్లైమాక్స్ సీన్ కానీ, సర్వాన్తో మాట్లాడిన ఒక సీన్, ఆ లవ్ గురించి మాట్లాడిన సీన్ కానీ, అదన్నీ మనకు లోపల టచ్ చేస్తున్నారు. డెఫినెట్లీ అప్పుడే తెలుసు మనకు ఇది ఆడియన్స్ కి సేమ్ ఫీలింగ్ ఆడియన్స్ కూడా వస్తుందని తెలుసు మనకు. సో దట్ ఈస్ దట్. అండ్ మీ ఫ్యామిలీ నుంచి కూడా చాలా మంది అబ్రాడ్ లో ఉన్నారు. నా సిస్టర్ కూడా అబ్రాడ్ లో ఉన్నారు. సో వాళ్ళు ఎట్లా ఉంటుంది మీ కనెక్షన్ వాళ్ళతో? ఐ మీన్ రెగ్యులర్ గా వస్తూ ఉంటారా? ఇప్పుడు ఫోన్ వచ్చిన తర్వాత ఇట్స్ అన్ని కనెక్ట్ అయిపోయింది. ఇప్పుడు మనకు ఆ టైంలన్నీ మనం ఒక కాల్ ఎస్టిడి కాల్ చేయాలన్నా కూడా చాలా పైగా వాళ్ళకి చేయాలంటే అక్కడ అది లేదు అసలు. ఓన్లీ లెటర్స్. ఇప్పుడు మనకు ఒక్కసారి వీడియో కూడా చేస్తున్నాం కదా, సో అంత మిస్సింగ్ రాదు మనకి. ఎప్పుడు కావాలన్నా అప్పుడు మీరు చూడొచ్చు. ఆ టైంలో అది లేదు కదా. సో మీకు అంటే చాలా మంది యాక్టర్స్ కి ఒక డ్రీమ్ రోల్ అనేది ఉంటుంది సార్. ఇది నేను రోలే కంప్లీట్ చేయలేదు, దాని తర్వాత డ్రీమ్ కూడా నాకు రోల్స్ ఇంకా రాలేదు. నాకు కావాల్సిన రోలే రాలేదు ఇంకా. అది ఫినిష్ చేసిన తర్వాత ఓకే ఒక సాచురేషన్ పోయి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక క్యారెక్టర్ చేయాలి జనరల్ గా ఉంటాయి కదా సార్. ఇప్పుడు నేను కూడా ఒక చిన్న యాక్టర్ అవ్వాలి, నాకు ఒక చిన్న రోల్ ఉంది. అట్లా మీకు ఏమన్నా ఉన్నాయా? నాకు అదే చెప్పాను కదా, నేను ఇప్పుడు పోలీస్ రోల్స్ చేశారు. డిఫరెంట్ ఇప్పుడు హిడింబా గానీ, బ్లఫ్ మాస్టర్ గానీ, చాలా పోలీస్ రోల్ చేశాను. అవన్నీ నాకు ఒక్కొక్కటిగా ఫ్రస్ట్రేషన్ లెవెల్కి రాలేదు. ఇంకా మంచి చేయాలరా, ఇంకా ఉండరా చేయడానికి, అలా ఫీలింగ్ వస్తుంది. అదే ఫినిష్ అవ్వలేదు. అది అలాంటిది మొత్తం ఫినిష్ అయిన తర్వాత మనం ఓకే బాహుబలి అలా ఒక క్యారెక్టర్ చేయాలరా ఫీల్ నాకు అర్థమైంది ఇప్పుడు. ఓకే నైస్ సార్. నెక్స్ట్ ఇప్పుడు రీసెంట్ గా వికట కవి వచ్చింది. వికట కవిలో మీ క్యారెక్టర్ సార్, సో మీ క్యారెక్టరైజేషన్ అది ఎట్లా ఉండబోతుంది ఏంటి? యాక్చువల్లీ నా క్యారెక్టర్ 45 years నుంచి 90 years దాకా ఉంది ఆ క్యారెక్టర్. దాంట్లో రాజా క్యారెక్టర్. అమర్ పెరియన్ ఒక దేశంలో ఉన్న రాజా. అది చాలా రేంజ్ ఉన్న క్యారెక్టర్. మనకు నా ఏజ్కి వచ్చిన క్యారెక్టర్ ఓకే. ముసలాడు క్యారెక్టర్ అంటే దాంట్లో బాగా మనం ఆలోచించాలి. మూవ్మెంట్ కానీ, డైలాగ్ డెలివరీ కానీ, అదన్నీ అది అక్కడ మనకు ఒక థ్రిల్ ఫీల్ అవుతుంది. యూజువల్ పర్ఫార్మెన్స్ నుంచి ఈవెన్ కళ్ళు మూవ్మెంట్ కూడా ముసలి కొంచెం స్లో అవుతుంది మొత్తం విషయం. అప్పుడు అది మనకు కొంచెం నాకు
కిక్ ఎక్కింది యాక్చువల్లీ ఆ రోల్ మీద. ఐ థింక్ మీరు చూడండి, మీరు చూసిన తర్వాత చెప్పండి ఎలా అండి నా పర్ఫార్మెన్స్ బాగుందా లేదని మా జనాలు చెప్పాలి యాక్చువల్లీ, నేను కాదు. సో ఐ ట్రైడ్ మై బెస్ట్. ఏదో తప్పు ఉందా లేదా ఇప్పుడు నేను కూడా చూడలేదు, అది చూసిన తర్వాత చెప్పవచ్చు మనం. చూడాలి నేను కూడా ఈగర్ 28th రిలీజ్, November 28th రిలీజ్ అవుతుంది. దాని తర్వాత చూసిన తర్వాతే నాకు దానికి ఆ క్యారెక్టర్ గురించి చెప్పడానికి ఏదైనా ఉంది. అప్పటిదాకా నాకు కూడా తెలియదు నేను ఏం చేశాను, ఎలా వచ్చింది. కొన్ని విషయం మనకు బాగా ఫీల్ చేసి ఎలా అలా అలా లోపల పెద్ద ఫీలింగ్ చేసిన ఫేస్ లే రాదు. నాకు అలా సమ్టైమ్స్ అలా జరుగుతుంది. లోపల ఫీల్ చేసి బయటకు రావడం కుదరకుండా నేను స్క్రీన్ లో చూస్తే ఇది కాదే నేను యాక్ట్ చేసేది, ఇది కాదే నేను ఫీల్ చేసేది. బట్ ఇప్పుడు బాగుంటున్నా కాబట్టి మనం చూసినప్పుడు మనకు తెలుస్తుంది ఇది కొంచెం నేను తక్కువ అయిపోయింది, కొంచెం పెంచాలి, అప్పుడే తెలుస్తుంది. లోపల మొత్తం ఫీల్ చేసి అలాంటి ఒక టెక్నాలజీ ఇంకా రాలేదు. అలాంటి టెక్నాలజీ వస్తే మనకి లోపల ఫీల్ చేస్తే చాలా వచ్చేస్తుంది. ఇప్పుడు అంత టెక్నాలజీ అంత అడ్వాన్స్ గా రాలేదు. సో మనం ఇంకా కొంచెం పెంచాలి. అది ఇప్పుడు మౌంటర్ వచ్చు కాబట్టి మనకు తెలుస్తుంది. ఆ టైంలో ఫిలిం ఓన్లీ ఒక్కసారి అయితే అయిపోయింది, తర్వాత స్క్రీన్లు చూడాలి మనం. ఓకే, సో అప్పట్లో మీరు అంటే చాలా మంది గర్ల్స్ కూడా లైక్ చేసేవాళ్ళని చెప్పి విన్నాను నేను. మీరు స్క్రీన్ మీద లైకింగ్ అంటే ఆ టైంలో ఏం లేదు, ఫోన్ కి ఏం లేదు కదా, కాబట్టి ఆ టైం లేదు. ఈ టైంలో ఫోన్ ఐఎమ్ నాట్ అంత ఆ ఒక్క విషయంలో నేను అంత ఇంట్రెస్ట్ లేదు నాకు యాక్చువల్లీ. లేదా సార్ అసలు నా ఈవెన్ ఐఎమ్ నాట్ దట్ మచ్ ఫిలిం రొమాన్స్ చేయడం నాకు చాలా ఇష్టం. ఓకే, బయట ఇట్స్ లైక్ బోరింగ్ యాక్చువల్లీ. ఓకే అలా కూర్చొని మాట్లాడ చిరాకుడుతుంది నాకు యాక్చువల్లీ. సో మీకెవరు అంటే క్రషెస్ గానీ అట్లా ఎవరు లేరా సార్ అప్పట్లో కానీ? నాకు లవర్స్ లేదు యాక్చువల్లీ నాకు లైఫ్ కెరియర్ లో. బట్ ఐఎమ్ లవ్ మ్యారేజ్. ఓకే, అది కూడా నా వైఫ్ ఏరోసెస్. ఓకే, ఫ్రెండ్షిప్ గా స్టార్ట్ చేశారు. ఫ్రెండ్షిప్ గా పెళ్లి ముందరగా మనకి ఫ్రెండ్షిప్ యాక్చువల్లీ. ఇద్దరు ఒంటరిగా ఫీల్ అయింది. సరే మనం ఒకేసారి వెళ్ళిపోతాయి, ఒకే టైప్ కదా మన క్యారెక్టర్, మనం ఒంటరిగా కాదు మనం కలిసి వెళ్ళిపోతాం అని చెప్పి పెళ్లి చేసుకున్నా. అలాగే ఇప్పుడు కూడా అలాగే వెళ్ళిపోతున్నాను. సూపర్ సార్. గొడవ కానీ మనకు నాకు ఇచ్చిన బహుమానం, ఆయనకి ఇచ్చిన బహుమానం అదన్నీ ఒకేలాగా ఇప్పుడు కూడా ఫ్రెండ్స్ లాగా ఉంది మనం. ఓకే, అంటే మీరు మెకానికల్ అంటున్నారు కాబట్టి బేసిక్ గా బీటెక్ అంటే చాలా మంది ఉంటారు సార్, ఎవరు లేకుండా మీకు ప్రపోజ్ చేసిన వాళ్ళు ఉంటారు ఎవరో ఒకరు. మెకానికల్ అంటే లేదు అసలు, బీటెక్ అంటే బాయ్స్ స్కూల్, స్కూలింగ్ బాయ్స్ స్కూల్. ఓకే, తర్వాత దానిలో ఒక విషయం చెప్పాలి. నేను మహాప్రభు చేసినప్పుడు సుగన్య గారు హీరోయిన్. ఓకే, ఒక క్లైమాక్స్ ముందు ఒక సీన్లు నేను యాక్చువల్లీ కొట్టాలి నేను అమ్మాయిని. ఓకే, నాకు ఆ టైంలో లేడీస్తో మాట్లాడుతానే నాకు, నీకు తెలుసా లేదా తెలీదు, ఫియర్ లైట్ గా ఎలా ఇది నాకు ఒక వేరే జీవి ఎలాగా ఫీల్ అవుతుంది నిజం చెప్తే. లేడీస్ అంటే ఇంకొక జీవి, వాళ్ళతో ఎలా మాట్లాడాలి, ఎలా కమ్యూనికేట్ చేయాలి, నేను ఏది చెప్తే వాళ్ళకు నచ్చుతుంది, నేనైతే అబద్ధం చెప్తే వాళ్ళు వేరేలాగా బిహేవ్ చేస్తున్నా నాకు తెలియదు అసలు. బికాస్ ఆఫ్ దిస్ స్టడీ మెకానికల్ బాయ్స్ స్కూల్. సో ఎక్కువ మాట్లాడదు, ఆ డైలాగ్ షార్ట్ మట్టు మాట్లాడుతున్నా, షార్ట్ లో డైలాగ్ మట్టు మాట్లాడుతున్నా. అరిసినప్పుడు కమ్యూనికేట్ చేయాలంట కదా మన టైమింగ్ కోసం. నేను కొట్టేసా, టప్లో కొట్టేసా, టైమింగ్ పోయింది నాకు. ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు నా టైమింగ్ పోయి పటార్ను కొట్టేసా. ఇక్కడ 4 fingers వచ్చింది. ఆ ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయా, సుగన్య గారి ప్యాకప్ చెప్పి వెళ్ళిపోయా. నేను ఏం చేయాలి, నేను ఏవిఎం స్టూడియోలు నేను వెళ్ళి ఒక కార్నర్లో కూర్చొని ఏడుస్తున్నాను. డైరెక్టర్ గారు వచ్చి, రే ఏం చేశారా నువ్వు? సార్ నాకు షివరింగ్ వచ్చింది సార్, నిన్ను చూసి నేనేదో నువ్వు పబ్బు తిరగడం, లేడీస్ తిరగడం అలా అనుకున్నావు, నువ్వేంట్రా ఇలా మాట్లాడుతావు, నాకు రివర్స్ గా మాట్లాడదు, నాకు అర్థం కావట్లేదు. దాని తర్వాత నా సబ్ కాన్షియస్ మైండ్కు ఇది కాదు, నేను ఇలా వెళ్తే నాకు ఇండస్ట్రీలో కుదరదు. సో ఐ హ్యావ్ టు వర్కౌట్ సంథింగ్ అని చెప్పి నా కాన్షియస్ మైండ్కు నేను తీసుకొచ్చాను. దిస్ ఇస్ ఆల్ యాక్టింగ్, ఇట్స్ యాక్టింగ్ చెప్పి అలా తీసుకొచ్చి ఇప్పుడు ఓకే, ఇప్పుడు నో ప్రాబ్లం మాట్లాడచ్చు. కానీ నిజంగా సార్ అట్లా
అయ్యో మీకు తెలియదు ఆ టెన్షన్, మీకు మీకు అలాంటి ఫీల్ వస్తేనే తెలుస్తుంది. అది అర్థమైంది సార్, నిజంగా అక్కడ ఉన్న వాళ్ళకే తెలుస్తుంది ఆ బాధ. నా బాధ నాకు తెలిసింది ఆ టైంలో. రియల్లీ ఫన్నీ సార్, అది నిజంగా మీకు కూడా అది మెమరబుల్ గుర్తుండిపోయింది స్టిల్. ప్యాకప్ అండి, ఒక ప్యాకప్, ఒక కొత్త న్యూ కమర్ కోసం ఒక పొడిగి ఉడితే ప్యాకప్ అవ్వాలంటే అసలు మొత్తం మారకున్న బాధ్యత. అయ్యో రియల్లీ రియల్లీ నైస్. సో మీరు లైఫ్ లో బాగా రిగ్రెట్ ఫీల్ అయిన సిచ్యువేషన్ ఏంటి సార్? యాక్చువల్లీ నా ఫిలాసఫీ, నాకు రిగ్రెషన్ లేదు అసలు. ఓకే. ఐ నెవర్ రిగ్రెట్ ఇన్ ఎనీథింగ్. లైఫ్లో వచ్చిన బాధ కానీ ఏదైనా కానీ అది వస్తుంది పోతుంది. ఎనీ టెన్షన్ లైఫ్లో వచ్చినప్పుడు ఐ విల్ ట్రై టు సాల్వ్ ఇట్. అది కుదరలేదంటే అలాగే దాంతోనే వెళ్ళిపోతున్నాను. గో విత్ ద ఫ్లో. గో విత్ దట్. అలా నేను ఇలా చేస్తే అలా వస్తుంది కదా, నేను ఆ టైంలో కొంచెం పిఆర్ వర్క్ చేస్తుంది, ఇప్పుడు నాకు మంచి పొజిషన్ వస్తుంది, ఇదే రావాలి నాకు. నా లైఫ్లో ఇదే వస్తుంది, ఇదే అవుతుంది. సో ఏంటి తర్వాత ఏంటని ఆలోచించకుండా ఫస్ట్ ప్రెసెంట్ ఏంటని ఆలోచించుకుంటే అంతే. ఏది వస్తుందో చేతితో తీసుకొని థ్యాంక్స్ యూ. చాలా మంది మీరు ఇందాక అన్నట్టుగా ఉదయ్ కిరణ్ గారు ఎగ్జాంపుల్, లైఫ్ కొన్ని ఎంజాయ్ చేసుకుంటున్నారు వాళ్ళు. యాక్చువల్లీ ద ప్రాబ్లమ్ ఈస్ ఫ్యూచర్ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నాం. అదే ఫస్ట్ ప్రాబ్లం. నేను పాస్ట్ గురించి ఎక్కువ ఆలోచిస్తున్నా. యాక్చువల్లీ వాళ్ళ జీవితం పోతుంది ప్రజెంట్లో. ప్రజెంట్ గురించి కొంచెం కూడా ఆలోచించలేదు. అదే ప్రాబ్లం. అప్పుడే ఇలాంటి ప్రాబ్లమ్స్ జరుగుతుంది. సో అలాంటి వాళ్ళకి చెప్పాలంటే ఏం చెప్తారు సార్ మీరు? ప్రజెంట్ గురించి ఆలోచించండి. మీరు థింక్ చేస్తే మీకు తెలుస్తుంది. మీ ఉన్న ప్రజెంట్ గురించి నువ్వు ఆలోచన లేదు. మీకు జరిగిన పాస్ట్ గురించి, రావాల్సిన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నావు. ఇది రెండు మీ చేతులు లేదు అసలు. ఓకే. ఉంటేది మనం ఇప్పుడు ఇక్కడ కూర్చొని మాట్లాడుతాం, ఇదే మన దగ్గర ఉంది. ఈ ఇంటర్వ్యూ ఇంకొక విధంగా వెళ్ళి అది కాంట్రవర్సీ అవుతుందా, అది ఎవరు చూడకుండా పోతుందా, అదన్నీ నేను ఆలోచిస్తే నేను ఇక్కడ కూర్చొని మాట్లాడడం చాలా ప్రాబ్లం అవుతుంది నాకు కదా. అదేమవుతుందో అప్పుడు చూద్దాం, అంతే. సో ప్రజెంట్ గురించి ఆలోచించండి, హ్యాపీగా ఉండండి, అంతే. సూపర్ సార్. అండ్ కొన్ని ర్యాపిడ్ ఫైర్ సార్, చిన్న ర్యాపిడ్ ఫైర్ వెళ్దాం మనం. సో టక్ టక్ అడుగుతాను, టక్ టక్ మీరు చెప్పాలి. సో మీ ఫేవరెట్ హీరో ఎవరు సార్? ఓల్డ్ లాంగ్వేజ్ లో టాలీవుడ్ లో నాకు నిజం చెప్తే నాని అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. ఇప్పుడు ఉన్నాడు. సో ఎందుకని నాని అంటే ఇష్టం? నాని పెర్ఫార్మెన్స్ నాకు బాగా ఇష్టం. ఎందుకంటే మీరు ఒక్క సీన్ ఇవ్వండి, చెత్త సీన్ అయినా కూడా ఆయన అది బ్యూటిఫై చేస్తున్నాం. ఓకే. న్యాచురల్ గా ఆయన సైడ్ కరెక్ట్ గా చాలా మనకు ఇష్టపడినట్టు అది రెడీ చేస్తున్నాం. ఓకే. ఆయనకి అంటే ఆయన మూవీస్ ఇన్ని మూవీస్ చేశారు కాబట్టి ఆయన మూవీస్ లో మీకు బాగా నచ్చిన మూవీ ఏంటిది? చాలా ఉన్నాయి పిక్చర్స్, అలా చెప్పడానికి ఏం లేదండి. ఆల్మోస్ట్ ఆల్ ద పిక్చర్ నాకు ఇష్టమే. ఓకే. అంటే చాలా మంది ఇప్పుడు ప్రెసెంట్ గానీ తర్వాత గానీ జెర్సీకి లాస్ట్ పిక్చర్ కూడా బాగుంది. సరిపోదా శనివారం. తర్వాత ఒక డిటెక్టివ్, నాకు పేరు కరెక్ట్ గా తెలీదు, డిటెక్టివ్ ఒక పిక్చర్ చేశారు కదా. అందులో ఒక చిన్న ఫ్యామిలీ ఉంటారు, ఫ్యామిలీ లేడీస్. అవునవును. లక్ష్మి గారు, అదని గ్యాంగ్ లీడర్ అది ఎంసీఏ అని చాలా పిక్చర్స్ ఉన్నాయి. యా. సో మీ ఫేవరెట్ హీరోయిన్ ఎవరు తెలుగులో? తెలుగులో అడిగితే అనుపమ. ఎందుకు సార్ అనుపమ అంటే ఇష్టం? అనుపమ పెర్ఫార్మెన్స్ నాకు బాగా నచ్చింది. నాకు ఈ శతమానం రోజు చేసినప్పుడు కూడా నేను అద్భుతంగా ఫీల్ అయింది. చాలా బాగా మాట్లాడుతాను. నాకంటే నేను ఇన్ని సార్లు ఇండస్ట్రీలో ఉన్నాను. నేను ఆల్మోస్ట్ ఇప్పుడు 30 years అయింది. ఆయన 2 years నాకంటే మంచిగా తెలుగు నేర్చుకున్నాను. తెలుగు డబ్బింగ్ చేస్తున్నారు. ఓకే. సో లిటిల్ బిట్ జెలస్ కాదు, అద్భుతంగా ఫీల్ అయింది నాకు. అద్భుతంగా. ఓకే. ఇట్ ఇస్ నాట్ జెలస్, యాక్చువల్లీ ఇట్స్ లైక్ రియల్లీ టాలెంటెడ్. ఓకే. సో మీ ఫేవరెట్ డైరెక్టర్ ఎవరు? తెలుగు ఆర్ తెలుగు సార్.
నేను నడిచిన పిక్చర్ ఓవరాల్ చాలా మంది ఉన్నాయి డైరెక్టర్స్. అంటే వర్క్ చేస్తే ఇలాంటి డైరెక్టర్ తో వర్క్ చేయాలనుకుంటున్నా, అలా మీకు ఏమైనా ఉన్నాయా? సుకుమార్ గారు. ఓకే సార్. అండ్ ఐ బికేమ్ ఫ్యాన్ ఆఫ్టర్ వాచింగ్ రంగస్థలం. దట్ ఈస్ అ క్రియేషన్, దట్ ఈస్ ఒక్క ల్యాండ్ క్రియేట్ చేసి దాంట్లో ఒక స్టోర్ పెట్టి ఒక హీరో డంపోగా ఒక హీరోయిజం చూపించి అమేజింగ్. అందులో పుష్పకంటే నాకు రంగస్థలం ఇష్టం. సూపర్. నిజం సార్, రంగస్థలం చాలా బాగుంటుంది మూవీ. వాట్ ఎ క్యారెక్టరైజేషన్, ఒక్కొక్క క్యారెక్టర్ ఎలా పర్ఫార్మెన్స్, ఒక్కొక్క క్యారెక్టర్ నుంచి బయట తీసుకురావడం, దట్ ఈస్ ఓన్లీ డైరెక్టర్స్ పవర్ యాక్చువల్లీ. సో ఇప్పుడు రీసెంట్ గా పుష్ప 2 ట్రైలర్ కూడా రిలీజ్ అయింది. సో అది చూసారా సార్? పుష్ప 2 ట్రైలర్ చూసాను. ఎలా అనిపించింది? బాగుంది. ఐఎమ్ ఎక్స్పెక్టింగ్ తగ్గా. సో నెక్స్ట్ మీకు ఫేవరెట్ సాంగ్ ఏంటిది? ఆల్ టైమ్ ఫేవరెట్. కొన్ని ఆల్బమ్స్ ఉంటాయి మనకి, సో అలా. నా పిక్చర్ సాంగ్స్ ఉన్నాయి. ఓకే, దేవి పిక్చర్. ఓకే. తర్వాత అలా వస్తే నాకు ఖడ్గంలో ఒక సాంగ్ ఉంది, శ్రీకాంత్ గారు. ఖడ్గంలో నువ్వు సాంగ్ అనా సార్? కలనా ఖడ్గం కదా అది, శ్రీకాంత్ అండ్ సొన్నాలి బెంద్రే. అదే సార్, అదే ఖడ్గమే. ఆ సాంగ్ అది నాకు బాగా నచ్చింది. ఇంకా ఇప్పుడు దేవరాజ్ సాంగ్, ఓకే, అది బాగుంది. తర్వాత ఫస్ట్ చెప్తే నేను ఫస్ట్ విన్న తెలుగు సాంగ్ అంటే బంజారు కోడి బెచ్చ. దట్ ఈస్ ద ఫస్ట్ మలయాళంలో రిలీజ్ అయిన పిక్చర్. ఆ టైంలో ఓన్లీ చిరంజీవి గారు, విజయశాంతి గారు ఇద్దరే తెలిసిన కేరళలో. వేరే ఇక్కడ ఉన్న ఎవరినో తెలియదు మనకు. ఓన్లీ ఆ పిక్చర్ ఫస్ట్ వచ్చింది. శంకరాభరణం తర్వాత, శంకరాభరణం డైరెక్ట్ రిలీజ్ కేరళలో. శంకరాభరణం డబ్బింగ్ కాదు, డైరెక్ట్ రిలీజ్ 1 year ఆడింది. తర్వాత వచ్చి హిట్ కొట్టిన పిక్చర్ ఇది, గ్యాంగ్ లీడర్ సంథింగ్. ఆ సాంగ్ అది తర్వాత మగధీరాలు అది మళ్ళీ వచ్చినప్పుడు నాకు చాలా హ్యాపీ ఫీల్ అయింది. నా ఫేవరెట్ సాంగ్ సూపర్. నిజంగా చాలా మందికి అది ఫేవరెట్ సార్. అది యా. నెక్స్ట్ మీ ఫేవరెట్ ఫిలిం ఏంటిది? అంటే మీరు చేసింది కావచ్చు, లేకపోతే ఇప్పుడు ప్రెసెంట్. అట్ ప్రెసెంట్ లో నాకు మగధీర వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఫిలిం. ఓకే. నా బాహుబలికి నిజం చెప్తే అబద్ధం తెలియదు, బట్ బాహుబలి కంటే నాకు ఇష్టం మగధీర. మగధీర ఇస్ డీసెంట్ వర్క్. దెన్ ఈగా ఇస్ ఎక్సలెంట్ వర్క్. రంగస్థలం ఆల్ టైమ్ ఫేవరెట్. సో మీరు అంటే ఇంకా ఉన్నాయా సార్? ఇంకా చాలా ఉన్నాయి. షో అన్న ఒక పిక్చర్ ఉంది నాకు. ఓకే, తెలుసా మీకు? షో ఎవరిది సార్? దాంట్లో మన ఇట్స్ నేషనల్ అవార్డ్ విన్నింగ్ పిక్చర్. నేషనల్ స్క్రీన్ ప్లే 2004 అనుకున్నా. ఓకే, అయితే నేను మిస్ అయ్యి ఉంటాను సార్. చూడండి, డెఫినెట్లీ మీరు చెప్పారు కాబట్టి చూస్తాను సార్ నేను. ఎక్స్ట్రాడినరీ స్క్రీన్ ప్లే. ఓకే. సో మీరు ఇప్పటి వరకు ఓవరాల్ ఎన్ని లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు సార్? ఐ యాక్టెడ్ ఇన్ ఐ థింక్ మలయాళం, తమిళ్, తెలుగు, ఇంగ్లీష్ 2 పిక్చర్స్ చేసా, హిందీ 1 పిక్చర్ చేసా, కన్నడ 2 పిక్చర్స్ చేసా, ఒడియా 1 పిక్చర్ చేసా. 7 లాంగ్వేజెస్. రియల్లీ గ్రేట్ సార్. 7 లాంగ్వేజెస్ లో యాక్ట్ చేశారు. ఆల్మోస్ట్ 200 పైన పిక్చర్ అయింది. ఇప్పుడు 200 పైన పిక్చర్, ఒక 14 సీరియల్స్. సూపర్ సార్, సూపర్. ఎందుకంటే మిమ్మల్ని ఇప్పుడు ప్రెసెంట్ అయినా సరే సార్, మిమ్మల్ని స్క్రీన్ మీద చూస్తుంటే మాకు అప్పటి రోజులే గుర్తొస్తాయి సార్ మాకు. ఇప్పుడు ప్రెసెంట్ మేము పక్కన పెట్టేస్తాం. అప్పట్లో సార్ అట్లా ఉండేవాళ్ళు, మీ అప్పటి లుక్ మాకు గుర్తొచ్చేస్తుంది. రియల్లీ అది వండర్ సార్. అండ్ పెద్ద తేడా లేదు సార్, లేదు. అండ్ మీరు ప్రెసెంట్ ఫాదర్ క్యారెక్టర్స్ అవన్నీ ప్లే చేస్తున్నారు కాబట్టి, ఒక క్యారెక్టర్ కి లేదా ఒక హీరోకి ఫాదర్ గా నేను యాక్ట్ చేయాలంటే ఏ హీరోకి మీరు యాక్ట్ చేస్తారు ఫాదర్ గా? ఏ హీరోకైనా చేస్తారు, ఎవరైనా పర్లేదు. చిరంజీవి గారి కన్నా కూడా నేను చేస్తాను కావాలంటే, నాకు ప్రాబ్లం లేదు. ఏ క్యారెక్టర్ ఇప్పుడు 90 roles దీంట్లో చేశాను కదా. ఎపిక్ ఆన్సర్. హీరో ఫాదర్ కదా, ఎవరికైనా మనకి ఏ క్యారెక్టర్ ఛాలెంజింగ్ కదా. అలాంటివి ఉన్నప్పుడే మనకు ఛాలెంజ్ వస్తుంది కదా. అంతే సార్, అంతే. సో థ్యాంక్ యూ. యాక్టర్ అంటే మనం ఏదైనా చేయొచ్చు. ఓకే, అంతే సార్. అదే ఛాలెంజ్ యాక్చువల్లీ.
థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. ఓకే, సో ఆల్ ద బెస్ట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు వికట కవి. థ్యాంక్ యూ. వికట కవి నా తర్వాత ఇప్పుడు నాకు రిలీజ్ అవుతుంది రోబిన్ హుడ్, ఓకే, దానిలో హీరోయిన్ ఫాదర్. తర్వాత మన్మయిన్ ఒక పిక్చర్ వస్తుంది, దాంట్లో క్యారెక్టర్ బెలా ఉంది. దెన్ శంబాల ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. దెన్ ఇప్పుడు నేను సోల్ ఆఫ్ మ్యూజిక్ చెప్పి ఇప్పుడు ఒక వెబ్ సిరీస్ మన చిరంజీవి గారి డాక్టర్ తో గోల్డ్ బాక్స్ ప్రొడక్షన్ అదే ఇప్పుడు జరుగుతుంది. దాంట్లో ప్రకాష్ రాజ్ గారు, నేను, మధుబాల గారు ఉన్నారు. మంచి బేస్డ్ ఆన్ కర్ణాటిక్ మ్యూజిక్, అదే షూటింగ్ జరుగుతుంది. సూపర్. సో అరౌండ్ ఒక 5 to 6 అయితే రిలీజెస్ ఉన్నాయి. సో ఈగర్లీ వెయిట్ చేస్తున్నాను సార్ మిమ్మల్ని మళ్ళీ స్క్రీన్ మీద అట్లా చూడాలని చెప్పి. తెలుగు ఇండస్ట్రీ నాకు ఎప్పుడైనా కూడా నాకు నా తల్లి తెలుగు ఇండస్ట్రీ, అండ్ ఐ లైక్ తెలుగు ఆడియన్స్, అండ్ నాకు మాక్సిమం సపోర్ట్ ఇక్కడి నుంచి వచ్చింది. సో ఐఎమ్ హియర్. అంతే. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ సో చూసారు కదా, ఇది ఒక ఫన్నీ చిట్ చాట్ విత్ సిజు గారు. సో మరొక ఇంట్రెస్టింగ్ ఇంటర్వ్యూతో మీ ముందు ఉంటాను. యువర్ సంజయ్ సైనింగ్ ఆఫ్. జనరల్ కంటెంట్ ఆర్ పాజిటివ్ కంటెంట్, ఇన్ఫర్మేషన్, ఎంటర్టైన్మెంట్ ఇవన్నీ ఉన్నాయండి మన యూట్యూబ్ ఛానల్లో. సో మీకు ఒక మంచి పాజిటివ్ ఎనర్జీ కావాలి అంటే రోజు ట్యాగ్ తెలుగు ఛానల్ని చూసి ఎంజాయ్ చేయండి. All kinds of cinema updates, all kinds of news, all kinds of celebrity interviews. So మీకు అన్ని exciting stuff, cinema related stuff అంతా మీ ట్యాగ్ తెలుగులో ఉంటుంది. So subscribe to it and follow it. Thank you.